ఇటీవల బెంగళూరులో వర్షానికి నీరు నిలిచిపోవడం వల్ల మోటార్ బోట్లను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. అంటే బెంగళూరు 93% కాంక్రీట్ అడవిగా మారిందని ఐఏఎస్సి స్టడీ చెబుతోంది. 1973లో బెంగళూరులో ఉన్న ఉపరితల నీటిలో 70% ఈ రోజుకి తగ్గిపోయింది. దీంతో పాటు బెంగళూరు ట్రాఫిక్ జాములకు, ట్రాఫిక్ సమస్యలకు ప్రసిద్ధి చెందింది. దీనివల్ల భారతదేశంలో 2వ అత్యంత నెమ్మదిగా ఉన్న నగరంగా, ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్లో బెంగళూరు చాలా తక్కువ ర్యాంకులో ఉంది. ఈ విషయాల వల్ల బెంగళూరుకు ప్రతి సంవత్సరం 38,000 కోట్లు సామాజిక వ్యయం అవుతోంది. ఇది చాలా పెద్ద మొత్తం. అందుకే బెంగళూరు నుండి విమానంలో కేవలం 1 గంట దూరంలో ఉన్న నగరం హైదరాబాద్. ఈ నేపథ్యంలో బై బై బెంగళూరు, హలో హైదరాబాద్ అనే చర్చ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ కథలో కొనసాగితే బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ అనేది చాలా పాత పోటీ. 1990లలో భారతదేశం ఐటీ విప్లవాన్ని ఆశించినప్పుడు 2 నగరాలు అగ్రపోటీదారులుగా ఉన్నాయి. ఆ సమయంలో బెంగళూరు కోసం ప్రభుత్వం ఒక ల్యాండ్ పాకెట్ను ఇచ్చింది. అక్కడ ఇండస్ట్రియల్ హబ్, ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పడింది. ఇన్ఫోసిస్ మరియు విప్రో తమ కార్యకలాపాలను మహారాష్ట్ర నుండి నేరుగా బెంగళూరుకు మార్చాయి. ఒక బహుళజాతి సంస్థ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ భారతదేశంలో తన డిజైన్ల కోసం ఒక R&D కేంద్రాన్ని స్థాపించింది. దీంతో పాటు SM కృష్ణ బెంగళూరు కోసం చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. తర్వాత ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నిలేకనితో కలిసి బెంగళూరు అజెండా టాస్క్ ఫోర్స్ని స్థాపించారు. ఇది ఒక ప్రైవేట్ మరియు పబ్లిక్ ఇనిషియేటివ్. దీని ద్వారా బెంగళూరులో మౌలిక సదుపాయాలు, వ్యాపారం ఇంకా ఇతర విషయాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ విషయానికొస్తే చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు అతన్ని కేవలం సీఎం అనే కాకుండా CEO సీఎం అని పిలిచేవారు. ఎందుకంటే అతను గ్లోబల్ లీడర్లతో కలిసి హైదరాబాద్లో ప్రపంచ పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ టెక్ విప్లవం, ఐటీ విప్లవంలో హైదరాబాద్ కూడా ఒక భాగం కావాలని కోరుకున్నారు. ఐటీ విప్లవం వల్ల లభించే గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు 2 నగరాలు కృషి చేశాయి. అందులో భాగంగా 1990లలో చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ను సంప్రదించారు. దీనివల్ల హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పడింది. 1998లో సైబరాబాద్ అంటే హైదరాబాద్ సైబర్ సిటీ, హైటెక్ సిటీ హైదరాబాద్ పశ్చిమ జోన్లో 1990లలో స్థాపించారు. 1998లో సైబరాబాద్ని ప్రారంభించారు. ఇలాంటివి చాలా జరిగాయి. ఇది పాత పోటీ, ఇప్పుడే జరుగుతున్నది కాదు. అయితే ఈ ఐటీ గూన్ రష్లో ఎవరు గెలిచారు? 2010 డేటా ప్రకారం భారతదేశ ఐటీ పరిశ్రమ మార్కెట్ షేర్లో బెంగళూరు 35% వాటాను కలిగి ఉంది. అయితే హైదరాబాద్ నుండి 15% మాత్రమే ఉంది. అంటే బెంగళూరు 2 రెట్ల కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. ఈ లెక్కల ప్రకారం ఐటీ గోల్డ్ రష్లో బెంగళూరు గెలిచింది. కానీ హైదరాబాద్ అంతగా వెనుకబడి లేదు. 1995లో బెంగళూరులో 500 కార్పొరేట్ కంపెనీలు ఉంటే ఇప్పుడు అవి 5,500కు చేరుకున్నాయి. అంటే 10 రెట్ల కంటే ఎక్కువగా పెరిగాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటే ఇది ఒక టర్న్ అరౌండ్ ఈవెంట్ అని తెలుస్తుంది. 2014 తర్వాత తెలంగాణ ఏర్పడినప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాజధాని నగరం అయ్యింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని వేరేది. హైదరాబాద్ తెలంగాణలో భాగమైన తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. హైదరాబాద్ నెమ్మదిగా బెంగళూరును అధిగమించే వేగాన్ని పెంచుకుంది. భవిష్యత్తులో హైదరాబాద్ ఎలా బెంగళూరు స్థానాన్ని భర్తీ చేయగలదో మనం అర్థం చేసుకుందాం. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, బెంగళూరులో ట్రాఫిక్ జాములు, నీరు నిలిచిపోవడం వంటి సమస్యలున్నాయి. ఇవి బెంగళూరును ఇష్టపడడానికి దూరంగా ఉంచుతున్నాయి. దీన్ని పుష్ ఫ్యాక్టర్ అంటారు. 2, హైదరాబాద్లోనే కొన్ని ప్రయోజనాలున్నాయి. దీనివల్ల ప్రజలు హైదరాబాద్కి వెళ్లాలని కోరుకుంటున్నారు. దీన్ని పుల్ ఫ్యాక్టర్ అంటారు. ఈ 2 కోణాలను మనం చర్చిస్తాం. సైబరాబాద్ విజన్. సైబరాబాద్ విజన్ అంటే హైదరాబాద్ సైబర్ సిటీ, హైటెక్ సిటీ హైదరాబాద్ పశ్చిమ జోన్లో 1990లలో స్థాపించారు. 2014లో కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు అతని కుమారుడు KT రామారావు 2014 నుండి 2023 వరకు ఐటీ మరియు అర్బన్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోను నిర్వహించారు. వారి రాజకీయ సంకల్పం గురించి తెలుసుకుందాం. హౌసింగ్.com వ్యవస్థాపకుడు రాహుల్ యాదవ్ ఒకసారి మాట్లాడుతూ, గ్రామీణ భారతదేశ మౌలిక సదుపాయాలు సిలికాన్ వ్యాలీ కంటే మెరుగ్గా ఉన్నాయని అన్నారు. అప్పుడు KT రామారావు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, మీ బ్యాగ్లు సర్దుకొని హైదరాబాద్కు రండి, ఇక్కడ మీకు భౌతిక మరియు సామాజిక సదుపాయాలు కూడా లభిస్తాయని అన్నారు. దీనివల్ల 2014 నుండి రాజకీయ నాయకుల నుండి సంకల్పం ఉన్నట్టు తెలుస్తుంది. దీనివల్ల హైదరాబాద్ వేగం పుంజుకుంది. దీంతో పాటు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ BBMP ఎన్నికలు 2015 నుండి జరగలేదు. అక్కడ మేయర్ 1 సంవత్సరం మాత్రమే ఉంటారు. దీనివల్ల పాలసీలలో నిరంతరాయం ఉండదు. హైదరాబాద్లో మేయర్ పదవీకాలం 5 సంవత్సరాలుంటుంది. కాబట్టి వారు తమ పాలసీలను బాగా అమలు చేయగలరు. బెంగళూరులో రాష్ట్రం చేత నియమించిన అడ్మినిస్ట్రేటర్లు ఉంటారు. దీనివల్ల ప్రాతినిధ్యం ఉండదు. కానీ హైదరాబాద్లో అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంది. కర్ణాటక ఆర్థిక వ్యవస్థకు బెంగళూరు 36% వాటాను ఇస్తుంది. కానీ బెంగళూరుకు కర్ణాటక రాష్ట్ర శాసనసభలో 13% ప్రాతినిధ్యమే ఉంది. అయితే హైదరాబాద్కు 20% ప్రాతినిధ్యం ఉంది. దీనివల్ల బడ్జెట్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. బెంగళూరుకు 15,000 కోట్లు బడ్జెట్ లభిస్తే ముంబైకి 30,000 కోట్లు లభిస్తుంది.
దీనివల్ల బెంగళూరుకి సరిపడా బడ్జెట్ లభించడం లేదని తెలుస్తుంది. హైదరాబాద్కి సరిపడా బడ్జెట్ లభిస్తుంది. ఇవన్నీ ఆర్థిక మరియు పరిపాలనా స్థాయిలో ఉన్న ప్రయోజనాలు. దీనికి రాజకీయ సంకల్పం కూడా తోడై అద్భుతమైన వృద్ధి కనిపించింది. దీనివల్ల చాలా గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు మరియు అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు తమ ప్రత్యేక యూనిట్లను భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో స్థాపిస్తున్నాయి. ఈ జీసీసీలు ఐటీ, ఆర్&డి వంటి కీలకమైన పనులను నిర్వహిస్తాయి. ఈ జీసీసీలు బెంగళూరులో తగ్గుతూ హైదరాబాద్లో పెరుగుతూ ఉన్నాయి. ఈ మార్పుకు ఒక కారణం హైదరాబాద్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ప్రతిభావంతులు ఎక్కువగా ఉన్నారని భావిస్తారు. అక్కడ ఏఐ, మెషిన్ లెర్నింగ్ తెలిసిన వర్క్ఫోర్స్ లభిస్తుంది. అక్కడ ఉన్న కాలేజీలు, క్యాంపసుల్లో ఈ విషయాలను ఇంటిగ్రేట్ చేశారు. బెంగళూరులో సమస్యలు: హైదరాబాద్ మెట్రో నెట్వర్క్లు, రోడ్డు కనెక్టివిటీ, కొత్త వాణిజ్య అభివృద్ధి ప్రైవేట్ రంగాన్ని ఆకర్షించింది. మర్సర్ వార్షిక ర్యాంకింగ్లో 6వసారి కూడా హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. ఇది బెంగళూరు కంటే పైన ఉంది. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు బెంగళూరు ఉద్యోగుల సంఖ్య వ్యాపారాల పరంగా హైదరాబాద్ కంటే 3 రెట్లు పెద్దది. కానీ ఇప్పుడు ఈ తేడా 2.1 రెట్లకు తగ్గిపోయింది. హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. రియల్ ఎస్టేట్కి చాలా డిమాండ్ ఉంది, కానీ సప్లై తక్కువగా ఉంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, జేపీ మార్గన్ చేస్ వంటి కంపెనీలున్నాయి. గత సంవత్సరం కంటే జీసీసీ పెట్టుబడుల్లో హైదరాబాద్ వాటా 14% నుండి 19%కి పెరిగింది. కానీ బెంగళూరులో 35% నుండి 30%కి తగ్గింది. అంటే జీసీసీలు బెంగళూరు నుండి హైదరాబాద్కి మారుతున్నారు. ఎందుకంటే వారికి హైదరాబాద్ ప్రయోజనకరంగా అనిపిస్తోంది. హైదరాబాద్లో జీవన వ్యయం, ఆఫీస్ స్పేస్ ఖర్చు బెంగళూరు కంటే తక్కువగా ఉంది. 2024లో స్టార్టప్ ఫండింగ్లో హైదరాబాద్ 160% వృద్ధిని నమోదు చేసింది. కానీ బెంగళూరు గణనీయంగా పడిపోయింది. గత 5 సంవత్సరాల్లో హైదరాబాద్లో 2500 కంటే ఎక్కువ స్టార్టప్లు ప్రారంభించాయి. వీటన్నిటి వెనుక ఉన్న ముఖ్య కారణం తెలంగాణ హబ్. ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ ఇంక్యుబేషన్ సెంటర్. ఇది స్టార్టప్లకు ఫండింగ్, నోహౌ వంటి సహాయాలు అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్లలో ఒకటి. బెంగళూరు వర్సెస్ హైదరాబాద్. బెంగళూరులో ట్రాఫిక్ జాములు చాలా ఎక్కువగా ఉన్నాయి. 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 4 గంటలు పడుతుంది. వైట్ఫీల్డ్ నుండి యలహంకకి వెళ్లడానికి 4 గంటలు పడుతుంది. 1900 నుండి ఇప్పటి వరకు బెంగళూరు రోడ్ల మీద ఉన్న వాహనాల సంఖ్య 6000% పెరిగింది. ట్రాఫిక్ వేగం 40 కిలోమీటర్ల గంట నుండి 9 కిలోమీటర్ల గంటకు తగ్గిపోయింది. దీనివల్ల ఒక వ్యక్తి సంవత్సరానికి 10 రోజులు కేవలం ప్రయాణానికే గడుపుతున్నారు. నగరాల నిర్మాణం. 1941 నుండి 1971 వరకు బెంగళూరు జనాభా వృద్ధి సాధారణంగా ఉంది. కానీ ఐటీ విప్లవం తర్వాత జనాభా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు సుమారు 1.5 కోట్ల జనాభా ఉంది. ఈ జనాభా పెరుగుదల వల్ల నగరంలో రోడ్లు రేడియల్గా, అంటే హబ్ అండ్ స్పోక్ మోడల్లో అభివృద్ధి చెందాయి. దీనివల్ల రోడ్లు నెట్వర్క్లు గ్రిడ్ ప్యాటర్న్లో లేవు. ఇది ట్రాఫిక్ రద్దీకి కారణమవుతుంది. న్యూయార్క్, వాషింగ్టన్ వంటి నగరాల్లో గ్రిడ్ ప్యాటర్న్ ఉంటుంది. దీనివల్ల ఒక చోట నుండి మరో చోటికి వెళ్లడానికి చాలా మార్గాలుంటాయి. ట్రాఫిక్ పంపిణీ అవుతుంది. కానీ బెంగళూరులో స్టార్ ప్యాటర్న్ ఉండడం వల్ల ఒకే మార్గం ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్ జాములు ఏర్పడతాయి. వర్డిక్ట్. బెంగళూరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి, స్థాపించడానికి మంచి ప్రదేశం. కానీ దాన్ని పెంచుకోవడానికి, స్కేల్ చేయడానికి ఉత్తమ ప్రదేశం కాదు. ఎందుకంటే బెంగళూరులో ఒక వ్యాపారాన్ని పెంచుకోవడానికి చాలా ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ ట్రాఫిక్ జాములు దానికి అవకాశం ఇవ్వవు. హైదరాబాద్లో ఈ సమస్య అంతగా లేదు. బెంగళూరు స్లోవెస్ట్ ట్రాఫిక్లో 2వ స్థానంలో ఉంటే హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. హైదరాబాద్ను స్మూతర్ బెంగళూరులో చెప్పవచ్చు. 2000 నాటి బెంగళూరు ఇప్పుడు హైదరాబాద్, మరియు ఇప్పుడున్న బెంగళూరు భవిష్యత్తులో హైదరాబాద్ కావచ్చు. హైదరాబాద్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది కూడా బెంగళూరు లాగా మారవచ్చు. సైబరాబాద్ విజన్, రాజకీయ సంకల్పం, బెంగళూరులో ఉన్న సమస్యలు ప్రజలను బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్లేలా చేస్తున్నాయి. అందుకే బెంగళూరును విడిచిపెట్టి హైదరాబాద్కి వెళ్లడం పెరుగుతోంది. ఈ మొత్తం కథను గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను.